సార్ చూసుకున్నట్లయితే 74 ఏళ్ల వయసులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? 9 రోజుల్లో ఈ సహాయక చర్యలు ఎంతవరకు సాగినాయి? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు కానన్న ముందు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసినందుకు గాను అంతా నష్టం జరిగింది. ఏంటి ముందు ఇన్ఫర్మేషన్ లేకుండా వదిలేశారు. అందరూ ఎవరిని అడిగినా కానీ అనుకోకుండా అప్పటికప్పుడే ఒక గంటలోపే పెరిగిపోయింది వరదంతా, అంతా మునిగిపోయామని చెప్తున్నారు. మరి అధికారులు అనేది ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వాళ్ళు అశ్రద్ధ చేయడం ఏంటి జన నష్టం, ఇక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగింది. మరొక అంశం ఏంటంటే అన్న చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చామంటున్నారు. దాని యొక్క అంశం ఎలా ఉంది? ఇప్పుడు ₹1 కోటి ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడన్న, ఏంటి సహాయం చేస్తాడు కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది వచ్చేటప్పుడు అధికారులు ఆయన కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏంటి ముందు అనేది ఇన్ఫర్మేషన్ అనేది జనాలకు ఇవ్వాలి కదా, ఇప్పుడు అప్రమత్తం చేయాలా, వరద వస్తుంది మీరు ఏంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాలా. ఏంటి ఎవరి కాళ్ళు ఇప్పుడు కోట్లు సహాయం చేసినా కానీ వాళ్ళు కోలుకోలేని పరిస్థితి లోపల ఉన్నారు. అంశం ఏంటంటే ఈయన ఏదైతే ఆ పరామర్శకు రాలేదని చాలామంది ప్రతిపక్షాలు కూడా అంటున్నారు. ఒకవేళ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వస్తాడో రాదో తెలియదు కానన్నా. ఏంటి ఇప్పుడు ఇంత వరదలో అదేమనంటే ఆయన ఏమంటాడంటే నేను వస్తే ట్రాఫిక్లు జామ్ అయిపోతాయి అది ఇది అని చెప్పి ఈ న్యూస్లో చూసాం. ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అందరూ వస్తున్నారు, ఆయన వచ్చినా కానీ ఏంటంటే ఇంకా ఫ్యాన్స్ ఏంటంటే ఇంకో కొంచెం సాయం చేసేవాళ్ళేమో, ఆయనేమో ఆ రకంగా చెప్పి ఆగిపోయాడు. ఏంటి దానికి మనమే మరొక అంశం ఏంటంటే 9 రోజులు అవుతున్నా అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు. ఆ అంశం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు రాలేదంటే ఆయన ఎప్పుడైనా సాయం చేస్తాడు కానీ జనాల్లోకి రాడన్న. ఏంటి జనాల్లోకి రాడు. సహాయం అయితే కోట్లు నేను అన్ని కోట్లు ఇచ్చా ఇన్ని కోట్లు ఇచ్చానని చెప్తాడు. ఏంటి మరి పేదవాడికి అనేది ఇప్పుడు ఆ కోట్లు అనేది జనాలకి ఎంతవరకు వస్తున్నాయో ఏంటి న్యూస్లో చూస్తూ ఉంటాం కదా. ఏంటి ఎవరికి వచ్చినా కానీ మరి ఇంతవరకు సహాయాలు అనేది ఇంకా ఇవ్వలేదు. ఏంటి మరి ఎలా ఉంటుందో ముందు చూడాలి. చూసుకున్నట్లయితే లోపల జరిగిన సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? గత 9 రోజులుగా ఎంతమందికి నా లోపల అంటే ఇప్పుడు న్యూస్లో చూడటమే కానీ అక్కడికి వెళ్ళి అయితే చూడలేదు. చాలా వరకు అంటే బాగా లోపలికి ఉన్న వాళ్ళకి అందట్లేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సాధ్యమైనంత వరకు లోపలికి వెళ్ళి చేయగలిగితే ఇంకా బాగుంటుంది. మరొక అంశం ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎలా చేసేవాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన వాలంటరీ వ్యవస్థ కానీ ఏంటి అంతకుముందు బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు అప్రమత్తం చేసి ఉండేవాళ్ళేమో ముందు జనాల్ని. ఏంటి ఆయన చెప్పేది ఏంటంటే చెప్పబెట్టకుండా 11 గేట్లు ఎత్తేసారు, ఏంటి చెయ్యాలి కదా అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. ఏంటి అప్రమత్తం చేసినట్టయితే ఇంత అడవుడు ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో. ఏంటి ఇప్పుడు చూసుకున్నట్లయితే క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అన్న? ఇక్కడ చూస్తే ఇంకో 2-3 రోజులు పట్టుద్ది అన్న. ఇది కొంచెం క్లియర్ అవడానికి 2-3 రోజులు పట్టుద్ది. ఎలా చూశారు? ఎప్పుడన్నా ఎంత పెద్ద వరద చూశారు? లేదండి, ఎప్పుడు చూడలేదు. ఒక 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మొత్తం సహాయ చర్యలు అందిస్తామంటున్నారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? ఏముందండి పరిపాలన, ఏం చేశాడు ఆయన? ఏమీ చేయలేదు. కనీసం భోజనం హెలికాప్టర్లో వేస్తున్నారే కానీ అది తీసుకొచ్చి ఇస్తున్నారు, అది చద్ది వాసన, అందరూ పడేయడమే. అవి తిన్నా ఏమవుతాయో తెలియదు, చెప్పలేము. పిల్లలు ఎవరు తినలేదు. సమస్యలపైన అత్యంత అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పరామర్శకు వచ్చారా? ఆయనకి ఏం తెలుసండి చేయడానికి? ఆయనకి ఏమైనా తెలుసా ఏంటి? జగన్ ఉన్నప్పుడు పరిపాలన ఇంతసేపు ఇలాగ ఉంచడు. జగను ఇంత ఆస్తి నష్టమయ్యేదాకా కూడా చేయడు, ఏదో ఒక ఇది చేస్తాడు. కానీ ఈయన చేయడం వల్ల ఈయన వల్ల కాదు. మన నచ్చాడంట, ఎక్కడికి పైపుల రోడ్డు ఎక్కడికి వచ్చాడంట, కానీ కనీసం ఇదంతా చూసాడా? ఏ నాయకుడు రాలేదు, ఎవ్వడూ సహాయం చేయలేదు. దేనికి పరిపాలన చేస్తున్నారు? ఎందుకు ఓట్లేమని గెలిపించుకున్నారో మరి తెలియదు, కానీ ఏది పట్టించుకోవట్లేదు. ఒక అన్నము, ఒక నీరు, ఒక పాలు పెట్టేస్తున్నారు, అది కూడా అందే వాళ్ళకి అందుతుంది. మెయిన్ రోడ్లో, చిన్న రోడ్ల మటుకు ఎవ్వడూ రావట్లేదు. కార్పొరేటర్ కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎవ్వరూ రాలేదండి. ఎవ్వరు సహాయం చేయడానికి రాలేదు, చూడడానికి రాలేదు. మొత్తం కొట్టుకుపోతున్నా అలా చూస్తున్నారు, కానీ కనీసం వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కదా. అస్సలు రాదండి. వచ్చినా కూడా ఆయన చేసే సహాయం ఆయన చేస్తాడు. ఈయన వల్ల ఏం కావట్లేదు. వాలంటీర్లు కూడా ఉంటే బాగుండేది. అవును, వాలంటీర్లు ఉన్న సహాయం అప్పుడు వేరే చేశారు, ఇప్పుడు చేసేది వేరే. ఆయన ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి కూటమిలో ఎంతవరకు సహాయ చర్యలు మీకు అంది? ఏముందండి, పాలు, భోజనం, అన్నం, అది కూడా మంచినీళ్ళు అడుగుతుంటే భోజనం పొట్లం ఇస్తున్నారు, లేదా టిఫిన్ ఇస్తున్నారు, అంతే అంతే. మాకే చూసుకున్నట్లయితే సుమారు ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుంది? ఇల్లు ఎంతవరకు మునిగిపోయింది? మొత్తం మునిగిందండి. సన్ సైడ్ దాకా వచ్చినాయి. బీరువాలు, మంచాలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, దివాన్ కట్టు మొత్తం పోయినాయి. సామానం మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. తీసుకునే అవకాశం ఏది?
పీకల దాకా నీళ్ళు ఉన్నాయి, ఎలా వెళ్తాము? కొంతమంది పిల్లలు డ్రైనేజీలో కూడా చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అదే మేడం, ఏదైతే ఒక చనిపోయిన అంచనా వేస్తుంటే వీళ్ళేమో తక్కువ చెప్తున్నారు, చాలా మంది చనిపోయారు, కొట్టుకుపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొట్టుకుపోయారు కూడా అండి. చాలా మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు డ్రైనేజీ మూతల్లో లేసిపోయి నీళ్ళల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసుకుంటే అసలు మీకేమంది మాకేం అందలేదండి ఇంతవరకు. చిన్న సంతలు అసలు రానే రావట్లేదు. మెయిన్ రోడ్లో భోజనం, మంచినీళ్ళు, పాలు తప్పితే ఏమి ఇవ్వట్లేదు. అంతే, ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారు పిల్లలకి. అది ఫైనల్గా క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్పలేమండి, ఎన్ని రోజులు అయిద్దాం. మరి పైన వర్షం పడుతుంది, కింద నీళ్ళు ఉన్నాయి, మరి చెప్పలేము ఎప్పటికి వెళ్తాయో తెలియదు. అలా చూసుకున్నట్లయితే 74 ఏళ్ళ వయసులో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే పర్లేదండి, ఇంతకుముందు మీద కన్నా ఇప్పుడు పర్లేదు. జనాలకు అందరికీ ఫుడ్, వాటర్ అన్నీ పంపిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ట్రాక్టర్ల మీద వాటర్ మీద పంపిస్తున్నారు, కానీ ఎవరన్నా ఒకరిని ఉంచోబెట్టి ఇలా ఇంటింటితో పంపిస్తే బాగుండు. కాకపోతే ఏంటంటే అక్కడ లోడ్ల ద్వారా వచ్చేస్తున్నాయి, కానీ జనాలు కూడా ఒకేసారి తనదనులు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అన్నట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఆయన అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆయన చేసిన పథకంలో మంచిగానే పంపిస్తున్నారు, ఆయన తప్పేం లేదు. మళ్ళీ చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి విరాళం ప్రకటించారు, ఎలా ఉంది? సార్ ఆయన కూడా చేసింది కూడా మంచిదే సార్. జనాలకి సేవ చేయాలని కాబట్టే కదా. ఆయనకు సినిమాల్లో అయితే ఆయనకు 2 కోట్లు 3 కోట్లు రోజుకి వస్తుంది. అదే 3 లక్షలకి ఆయనకి నెలకి జీతానికి 3 లక్షలు అయితే ఇప్పుడు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన మనం తప్పుగా అనడం కూడా కరెక్ట్ కాదు. జనాలకైతే అన్నీ అనడం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి అందుతుంది, కొంతమంది అనట్లేదు. మా తరపున ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే అందేదేదో అందరికీ అందితే అంతా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. అంతా తీసుకొస్తున్నారు కానీ, రవాణా తీసుకొస్తున్నారు కానీ అందులో నుంచి కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. ఇదే మాకు చాలా ఇబ్బంది పడుతుంది. చూసుకున్నట్లయితే వరద ముంపు నుంచి బయటపడే టైంలోనే మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. సో చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏమైనా పరామర్శించే అవకాశం ఉందంటారు? వస్తారని మేము అనుకుంటున్నాం సార్, రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మేము ఎందుకు ఓట్లు వేసామంటే ఇప్పుడు బాగుండాలి కాబట్టే కదా. ఇప్పుడు కొత్తది, ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పాలన చూస్తాం, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకి ఎన్ని పాలన చూస్తాం, పాలన బాగుండాలి కాబట్టే మేము అందరం ఓట్లు వేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రావాలి, చూడాలి, పరవశించాలి. ఇంట్లో కూడా కొన్ని సామాన్లు కూడా అన్నీ నష్టపోయామండి. ఇల్లు వచ్చి చూస్తే మాకు కూడా కొద్దిగా నమ్మకం ఉంటుంది ఆయన ఓట్లు వేసినందుకు కూడా. ప్రభుత్వ అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే ఏదైతే నష్టగణన అనేది కొంచెం వరద అంతా కూడా తేరుకున్నాక క్లియరెన్స్ ఇస్తున్నారు కదన్న, ఫైర్ ఇంజిన్లతో క్లియర్ చేయడం, సో చేస్తామంటున్నారు. ఒక పక్క చూసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరిస్థితి ఏంటి సార్? ఎవరున్నా, ఆయనున్నా, ఈయనున్నా, ఏదున్నా ఒకటే సార్. ఆయన పాలన ఆయన చేశారు, ఈయన పాలన ఈయన చేశారు. కాకపోతే ఏంటంటే ప్రజలకి మంచి జరగాలి. ఏదైనా ఇబ్బందులు పడితే వచ్చి ఆపదలో ఆదుకోవాలి. అలా ఆదుకున్న వారు అట్లా నాయకుడు ఉంటే అట్లా నాయకుడిని ఎప్పుడు మేము వదులుకోము. మేము కూడా అది మంచి పనులన్నీ మంచిగా చేస్తే మేము ఎందుకు వదులుకుంటాం చెప్పండి. మళ్ళీ ఈసారి ఎన్నికలు వచ్చినా కూడా ఆయనకే వేస్తాం ఓట్లు. 74 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు గత వారం తిరగడం జరిగింది రేయింబొగుళ్ళు. ఆయన యొక్క పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగుంది సార్. ఈ టైంలో కూడా ఆయన వచ్చి ఆ వయసులో కూడా వచ్చి మామూలుగా ఇంటింట ఇల్లు చూస్తున్నారంటే అది ఒక విధంగా మేము కూడా గొప్పదని. ఆ వయసులో అయితే ఎవరు రారండి. ఈయన తెగించి కూడా నీళ్ళల్లో కూడా పడవల్లో కూర్చొని ఇంటింటికి వెళ్ళి పరామర్శించి అన్నీ చూస్తున్నారంటే మాకు కూడా నచ్చింది సార్. ఆయన నచ్చింది. ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన మరమ్మతుల పనులు కూడా పూర్తయినాయి. అది వారం రోజులు అన్నారు కానీ 3 రోజుల్లో కంప్లీట్ చేశారు, ఎలా ఉంది సార్ ఆ పనితీరు? బాగుంది సార్, పనితీరు అయితే చాలా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే నీళ్ళు అనేది రాకోకుండా ఉంటే ఇంకా మాకు బాగుంటుంది. ఇప్పుడు రోడ్లు ఎలాగా అభివృద్ధి చేశారు అట్లాగే నీళ్ళు కూడా రాకోకుండా సపరేట్ దానికి ఒక కాలువలాగా చేకూరిస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక్కలేం కాదు, లక్షల మంది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నీళ్ళకి కూడా ఎంతో అందరూ జనాలు కూడా రోడ్ల మీద కిటకిటలాడుతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. పనులు కూడా లేవండి. ఈ పనులు కూడా ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్ వచ్చాడు పనుల కోసం అని చెప్పి వెళ్ళారు. ఈ పనులు కూడా బండి ఆగిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ ఒక్కరోజు తినడానికి కూడా మాకు లేకుండా కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంకోసారి ఇలా జరగకోకుండా, ఇట్లాగా నీళ్ళు రాకోకుండా సపరేట్గా కాలువలు కానీ ఏదన్నా కట్టిస్తే పెద్ద డ్యామేజ్లు ఏమైనా కట్టిస్తుంటే బాగుంటుంది. మన బుడమేర కాలువ కట్ట దిగడం మూలంగా, అటువైపు మన వెలగలేరు కట్ట దిగడం మూలంగా, కొండపల్లి వైపు కట్ట దిగడం వల్ల మొత్తం ఫ్లోటింగ్ అంటే ఇదంతా లోతట్టు ప్రాంతం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాము. సో బండ్లు పుచ్చే ప్రక్రియలో కూడా త్వరితగతినే చేసినట్టు కనిపిస్తుంది, ఎలా ఉంది సార్ అది? బండ్లు పూర్చడం బాగుంది సార్. ప్రస్తుతానికి అయితే 2-3 గంటలు అయితే బాగానే కుదిర్చారు, బాగానే ఉన్నాయి. ఇంకో 3 కూడా పూర్చున్నాయి అని చెప్పి అన్నారు. ఇది కూడా కొద్దిగా నీళ్ళు కూడా కొద్ది తగ్గుమగం పట్టాయి. ఇంతకుముందు అయితే మన భుజం నుంచి నడునూరు మధ్యలో ఉండేవి. ఇప్పుడు రోడ్లు అయితే కొద్దిగా పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పర్లేదు సార్. నాకు తెలిసిన ఒక 2 రోజుల్లో అయిపోద్దని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనాలకి నీళ్ళ తిరగడం వల్ల కలరా కానీ డయరా కానీ ఖచ్చితంగా వస్తుందండి. కొద్దిగా మెడిసిన్ అవి కూడా కొద్దిగా మాకు అందిస్తే కొద్దిగా మాకు కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని రోజులు ఉన్నారు అసలు ఈ సమస్యలు?
మేము చాలా రోజులు అవుతుందండి, వారం రోజులు ఆదివారం మొదలైనవి మొత్తం నీరు అసలు పోవట్లేదు, అన్ని కొట్టుకుపోయి ఏమి లేవు అసలుకి. 74 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, ఆయన ఏమన్నా వచ్చారు అటు? అసలు రాలేదండి, సింగనాడు అట్ట వచ్చారు కానీ మాకెళ్ళి మా ఏరియాకి వెళ్ళి రాలే, పట్టించుకోలేదు అసలుకి ఇంతవరకు. చూసుకుంటే రోజు రోజుకు వర్షం పెరుగుతుంది, వరద తగ్గిందంటారు? తగ్గలేదండి, అలాగే ఉంది. ఆ నీళ్ళు ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి, డౌన్ ఇంట్లో ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి. ఇంకా అసలు పోవటానికి లేదు, రావడానికి లేదు. ఎటు సుమారు ఎంత ఆస్తి నష్టం జరిగిందంటారు? చాలా కోట్లు పోయినాయండి, మొత్తం పోయినాయి. ఏమి లేవు అసలుకి, ఇంకా కట్టుబట్టలతో ఉండిపోయాం అంతే, ఇంకేమీ లేవు, మొత్తం కొట్టుకుపోయినాయి అన్నీ. వర్షం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎన్ని రోజులు ఉన్నారు? వారం రెండో వారం వచ్చింది, ఆదివారం మొదలైంది, రెండో వారం. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సహాయ చర్య బృందాలను పెట్టి ఫుడ్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పాలు అందిస్తామంటున్నారు, ఏమన్నా దొరికినాయి? పాలు ఫుడ్ ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు తాగడానికి, కానీ అంతవరకు ఇంకేం లేవు. చూసుకున్నట్లయితే ఈ పవన్ కళ్యాణ్ గారు 9 రోజులైనా ఫీల్డ్లోకి రాలేదంటున్నారు, సమీక్షకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మళ్ళీ? ఏమోనండి, ఇస్తారంటున్నారు కానీ ఇంతవరకు మనకేమి ఇచ్చలేదు, అందించలేదు. ఇంతవరకు ఏమో సైకరం లేదు, డబ్బులు ఆదా ఇది లేదు, మొత్తం మునిగిపోయినాయి. మరి ఇంకా వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో, పైనుంచి వచ్చినాయి అంటున్నారు కానీ ఇవ్వలేదు ఇంతవరకు రూపాయలు. ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు, అది ఎలా చూడాలి? అంటున్నారు కానీ మరి అది నిజమే. మరి ఆయన వచ్చాడు, అంతా మునిగిపోయింది అంటున్నారు. ఇంతవరకు ఈయనేం చేసింది లేదు, వచ్చింది లేదు, ఇళ్ళకి వచ్చి పలకరించింది లేదు, పే చేసింది లేదు ఇంతవరకు. మేడం, తీసుకొచ్చిన సెక్షన్లో ఎక్కువ శాతం పరివాహక ప్రాంత ప్రజలే బయటికి తీసుకొచ్చారు, ట్రాక్టర్ల మీద అంటున్నారు, లేకపోతే బోట్లలో వచ్చారు? టాటల మీద వచ్చామండి మేము, టాటల మీదే మమ్మల్ని తాడేపల్లి తీసుకెళ్లారు. 4 రోజులు ఉన్నాము, అయినా సరే ఇంటికి చేరుతామని లేక ఇప్పుడు ఇంకా నీరు తగ్గలేదు. టాటల మీదే పంపించారు, వెళ్ళాం. సహాయక చర్యలు, ఫుడ్ పెట్టడానికి ఎక్కడన్నా షెడ్లు కానీ ఏమైనా ఏర్పాటు చేశారా ప్రభుత్వం? అసలు ఏం లేదు, అదేం లేదు. టాటల మీద వచ్చి భోజనాలు, నీరు, మంచిగా పాలు అవి పంపించారు కానీ ఇంకా అంత మంచి ఇంకేమీ లేదు. అవి కూడా ఫుడ్ బాగాలేదు, తినవరకు తింటున్నారు, పాడేసిన వాళ్ళు పడేస్తున్నారు. అయ్యేనా